సభలో ఢిల్లీలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కడ మంత్రి గారిని మేము కోరింది, మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం, కానీ ఈ 2 ఏళ్లలో ఐటీ గ్రోత్ మందగించింది. ఇది మేము చెప్తున్న మాట కాదు, మేము చేస్తున్న ఆరోపణ కాదు. 9,46,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం వైదొలిగిన నాడు హైదరాబాద్ తెలంగాణలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న మాటలే. గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు 7,000 ఉద్యోగాలు తగ్గాయి, ఇప్పుడు కేవలం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పారు, ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేవలం 9,39,000 అంటే మేము దిగిపోయిన నాడున్న ఉద్యోగాల కంటే 7,000 ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఐటీ రంగంలో తగ్గినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటా ఉంది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇవాళ మంత్రి గారిని మేము అడిగింది ఏమంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వరంగల్లో బ్రహ్మాండమైన ఐటీ హబ్ కట్టినాం, అక్కడ ఒక ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇండియా డేటా ల్యాబ్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకుని ఏర్పాటు చేయండి. హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న నగరం వరంగల్, కాబట్టి తెలంగాణలోనే మరి రెండవ అతిపెద్ద నగరం వరంగల్, అక్కడ ఏర్పాటు చేయండి ఇండియా ఏఐ ల్యాబ్, ఒక ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కొత్త పాలసీలో భాగంగా వారిని కోరడం జరిగింది. అట్లాగే కరీంనగర్, ఖమ్మం, అక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి అని వారిని కోరాం. అట్లాగే సెమీ కండక్టర్ డిజైన్ మరియు డీప్ టెక్ రంగాల మీద మరి దృష్టి సారించే విధంగా STPI సెంటర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సెంటర్లను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ కూడా ఏర్పాటు చేయండి. మీకు ఇష్టమైన చోట, అది మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మీకు ఇష్టమైన చోట ఈ 10 ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ మీరు దయచేసి ఇది కూడా ఏర్పాటు చేయండి. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ STPI ఆన్ ఆంటర్ప్రినర్షిప్ ఏర్పాటు చేయమని కోరాం. దాంతోపాటు మరి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావులతో కలిసి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ని ఎంపీల ద్వారా వెళ్లి కేంద్ర మంత్రులకు కొన్ని విజ్ఞప్తులు ఇచ్చారు. అవే గుర్తు చేస్తున్నారు కేటీఆర్.